కాంగ్రెస్ పార్టీ గత కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్యంగా 2014 తర్వాత సామాజిక బేస్ కోల్పోవడం, ఓటు షేర్ తగ్గడం వంటి సమస్యలను ఈ విశ్లేషణ స్పష్టంగా వివరిస్తోంది. పార్టీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముఖ్యంగా సామాజిక న్యాయం, కులగణన, రిజర్వేషన్ల విస్తరణ వంటి అంశాలపై దృష్టి సారించడం గమనార్హం. అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ సమావేశం ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ దళితులు, బహుజనులు, బీసీ, ఓబీసీ మైనార్టీలను తిరిగి ఆకర్షించేందుకు కులగణన ఒక కీలక సాధనగా భావిస్తోంది. అలాగే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల డిమాండ్ కూడా కొత్త చర్చకు దారితీసే అంశం. గుజరాత్ లో బీజేపీని ఓడించాలనే లక్ష్యం కాంగ్రెస్ కు ఒక సవాలుతో కూడిన ఆకాంక్ష. గత 30 ఏళ్లుగా గుజరాత్ లో అధికారం నుంచి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈ సమావేశంతో ఒక ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించనున్నట్లు కనిపిస్తోంది. నూతన్ గుజరాత్, నూతన కాంగ్రెస్ నినాదం, గుజరాత్ కోసం ప్రత్యేక తీర్మానం వంటివి పార్టీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, అలాగే ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని సూచిస్తున్నాయి. అయితే ఈ లక్ష్యం సాధ్యమవుతుందనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. స్థానిక నాయకత్వం బలం, క్షేత్రస్థాయిలో సమన్వయం, బీజేపీ యొక్క బలమైన పట్టు వంటివి కీలకం. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ దృష్టి సారించడం సానుకూలమైన అడుగు అయినప్పటికీ ఈ విధానాలను ఓట్లుగా మార్చడం, సామాజిక వర్గాలను తిరిగి ఏకం చేయడం అనేది సులభమైన పని కాదు. గత ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటములు ఈ సవాలును మరింత స్పష్టం చేస్తాయి. గుజరాత్ లో గెలవాలని కాంగ్రెస్ సంకల్పం విజయమవుతుందా లేదా అన్నది 2026 అసెంబ్లీ ఎన్నికలు చూపించనున్నాయి. అప్పటి వరకు పార్టీ యొక్క వ్యూహం, సమన్వయం, సామాజిక సమీకరణాలు ఎంత బలంగా ఉంటాయనేది కీలకంగా మారనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.